వివర్స్ మనం వచ్చేసి అభ్యాసాలు 7వ పాఠంలోని అభ్యాసాలు క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి. పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు దొంగ ఒక్కడు సర్వంబు దోచుకునియే కాంచనంబును కాంక్షియై కాంచుచుండు అకట ఉండిన ఊడిన ఒకటి కాదే కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీరా. ఈ క్రింది పదాలకు సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. పిసినారి మురిసిపడు అనుదినము కాంచనము కన్నీరు. పిసినారి వాడు ఎంత డబ్బు సంపాదించినా సుఖంగా జీవించలేడు. మురిసిపడు బిడ్డల ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. మనము అనుదినము మంచి పుస్తకాలను చదివి అలవాటు చేసుకోవాలి. కాంచనము పూర్వకాలములో రాజులు కాంచనముతో చేసినటువంటి ఆభరణాలు ధరించుతారు. కాంచనము అంటే బంగారం అనమాట. కన్నీరు పేదల కన్నీరు తుడిచిపెట్టేటువంటి సమాజానికి నిజమైనటువంటి శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది. క్రింది మాటలను విరదీసి రాయండి. మనుజులెవరు, మనుజులు ప్లస్ ఎవరు, వాడరుగు ప్లస్ తెంచి, ఇప్పుడు ప్లస్ అయినను ఏడ్చదవు ఈలేలా. ఇక్కడ ఈ క్రింది పద్యపాదాలను పూరించండి. ప్రతిదినంబును వృద్ధుడు పాతు త్రవ్వి మురిసిపడుచుండు బంగారు ముద్ద చూసి పొదల చాటున అది ఎల్ల పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోచుకొని అనుదినంబు ఇచ్చటి కరుగుదెంచి కాంచనంబును కాంక్షయై కాంచుచుండు ఏమి చేయుచు అక్కట ఇంక మీద అంచు ముదుసలి కన్నీరు నుంచి చెప్పే. ఈ క్రింది వాక్యాలు ఎవరితో అన్నారో వివరించి. ఏలా ఏడ్చెదవి లీల నేల పారలి. ప్రజలు పొరుగువారు ముసలివానితో పలికినటువంటి మాటలు. ఏమి చేయుచు అక్కట ఇంక మీద ముసలివాడు తనలో తాను పలికినటువంటి మాటలు అంటే ప్రజలతో అనేటువంటి మాటలు అనమాట. తనలో తాను అనుకున్నాడు ప్లస్ ప్రజలతోనూ అన్నాడు. కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీరా. ముసలివాడిని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పలికినటువంటి పలుకులు అనమాట. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో జవాబులు అనేటువంటిది రాయండి. ముసలివాడు బంగారాన్ని ఎక్కడ దాచాడు? ముసలివాడు బంగారాన్ని ఊరవతల పాడుకోనేరు చెంత మనుషులు ఎవరూ లేని ప్రదేశంలో మారుమూల గుట్టల చాటున లోతైనటువంటి గొయ్యి త్రవ్వి బంగారాన్ని దాచాడు. ప్రతిరోజు అతడు ఏం చేసేవాడు. ప్రతిరోజు ముసలివాడు పాతి తవ్వి ఆ ధనమును చూసి మురిసిపోయేవాడు. దొంగ ఏమి చూశాడు? దొంగ ముసలివాడు పాతి పెట్టి ఉంచినటువంటి ధనాన్ని చూశాడు. ముసలివాడు పొరుగువారితో ఏం చెప్పాడు? 30 సంవత్సరాలుగా కూడబెట్టినటువంటి డబ్బు అంతా గోతిలో దాచి ఉంచాను అని ముసలివాడు పొరుగువారితో అన్నాడు. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. పిసినారి గుణగణాలను తెలియచేయండి. పిసినారి వాడు డబ్బును దాచిపెడతాడు, తాను అనుభవించడు, ఇతరులకు ఇవ్వడు. డబ్బును అమితంగా ప్రేమిస్తాడు, డబ్బును దాచిపెడతాడు, ముఖ్య లక్ష్యంగా భావిస్తాడనమాట. అవసరాలకు కూడా డబ్బు తీయడు. ప్రతి చిన్న విషయాలకు లెక్కలు వేస్తారు. ఖర్చు అవుతుందనేటువంటి మానసిక ఆందోళన చెందుతాడు. మంచి ఆహారాన్ని కూడా తినడానికి ఇష్టపడడు. దాన ధర్మాలు అస్సలు చేయడు. కష్టాల్లో ఉన్న వారిని చూసి జాలిపడడు. ఎవరైనా అప్పు అడిగితే ముందే తప్పించుకొని తిరుగుతాడు. ఇతరుల సొమ్ముతో లాభము పొందాలని చూస్తాడు. ఉచితంగా వచ్చేటువంటి వస్తువుల కోసం ఎంతైనా కష్టపడతాడు. ఎక్కడికైనా వెళ్తే ఇతరులతో బిల్లు కట్టించడానికి ప్రయత్నిస్తాడు. బంధువులు స్నేహితులకు దూరంగా ఉంటాడు. విందులు వినోదాలకు అస్సలు వెళ్ళడు. డబ్బు తప్ప మరే ఇతర బంధాలకు విలువ అనేటువంటిది ఇవ్వరు. ఊరి ప్రజలు ముసలివానితో ఏమన్నారో వివరించండి. ఊరి ప్రజలు ముసలివానితో ఈ విధముగా అన్నారు. ఇతరులకు ఇయ్యవు, నీవు అనుభవించవు, ఏమి లాభము? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబ్బు ఉన్న చోట పాతిపెట్టి ఆ యొక్క రాతిని బండరాయిని గోతి ఉన్న చోట బండరాయిని దాచిపెట్టి అక్కడే కాచుకొని ఉండుము. రోజు కోరిక తీరా ఆ గుంట వైపే చూస్తూ కూర్చో అని ప్రజలు అన్నారు. ఈ పాఠం ద్వారా మీకు నేర్చుకున్నటువంటి నీతి ఏమిటి? పిసినారిగా ఉండకూడదు అని. అదే విధంగా వచ్చేసి డబ్బును విచ్చలవిడిగాను ఖర్చు పెట్టరాదు. పొదుపుగా డబ్బును వాడి అన్ని సంతోషాలను అనుభవించాలి. అందరికీ దాన ధర్మాలు చేయాలి.